లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామినే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై 2వ పాసురం. వైయత్తు వాల్వీర్గల్ నాముం నాంబవైక్కు షెయ్యుం கிரிசைகள் கேளிரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெட்டிலுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யதன செய்யும் தீக்குறளைச் சென்றோதோம் ஐயுமம் పిచ్చెయుందనైయుంకాయ్ కాట్టి ఉయ్యుమారెన్ని యుగందేలో రేంబవాయ్. ఈ పాసురం యొక్క భావం ఏమిటంటే, భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు వినండి. శ్రీమన్నారాయణుడి పాదార విందాలను కీర్తిద్దాము. నారాయణుడికి కేటాయించిన సమయంలో ఎట్టి భోగాల విషయాలను తలచకూడదు. పాలను త్రాగకూడదు. కన్నులకు కాటుక పెట్టుకోవద్దు. నేతిని తినవద్దు. సిగలో పూలను కూడా పెట్టుకోవద్దు. ఇంకా శాస్త్ర విరుద్ధమైన పనులను, ఎలాంటి పనులైనా సరే చేయకూడదు. ఒకరిపై ఇంకొకరికి చాడీలను చెప్పకూడదు. మంచి ప్రవర్తనతో ఉండాలి. సన్యాసులకు, బ్రహ్మచారులకు సహాయం చేద్దాము. ఇంకా మంచి మార్గములు ఏవైనా ఉంటే వాటిని తెలుసుకొని సంతోషముతో ఆచరిద్దాము. ధనుర్మాస కాలమంతా ఇలాగే కొనసాగిద్దాము. ఇదే మన వ్రతము అని గోదా తల్లి తనను తాను గోపకన్యగా ఊహించుకొని స్వామివారికి వ్రతం చేయడానికి తన స్నేహితురాళ్ళని గోపికలుగా భావించి చెప్తుంది. అంటే గోదా అమ్మ అప్పటి పరిస్థితుల్లో ఆ నియమాలు పాటించింది. ప్రస్తుత కాలంలో ఈ వ్రతం చేసేటప్పుడు నెయ్యి తినవచ్చు, పాలు తాగవచ్చు. కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఈ మాలికలో గోదాదేవి వ్రతం చేయటానికి కొన్ని నియమాలు వివరిస్తుంది. శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే ఏ వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు, నియమాలు అంటూ ఏమీ లేవు. శ్రీకృష్ణుని యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది అమ్మ గోదాదేవి. వచ్చే వీడియోలో 3వ పాసురం గురించి అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం.